అండి వెల్కమ్ టు లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఎంతో తొందరగా అండ్ టేస్టీగా ఉండే టమాటో పచ్చడి అయితే చేసేద్దాం. అందుకు ఫస్ట్ ఒక 4-5 టమాటాలను తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 8-9 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ టమాటో ముక్కలన్నింటి అందులో వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కారం అయితే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఈ మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకుంటే టమాటా పచ్చడికి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి మెత్తగా. నెక్స్ట్ ఇందులో డ్రై రోస్ట్ చేసిన మెంతులు, జీలకర్ర అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వీలైతే మీరు మెంతి పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా పసుపు వేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చల్లారనివ్వాలి. సో ఇప్పుడైతే మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టిద్దాం. అదే కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.